ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విగ్రహంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మొదటగా మన శరీరం అనే విగ్రహంలో ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గాలను ఎప్పుడైతే నిగ్రహంలోకి తెచ్చుకుంటామో అప్పుడు ఈ విగ్రహంలో ఏముందో మనకు తెలుస్తుంది. ఈ విగ్రహంలో ఉన్నటువంటి పరమాత్మని మనం పట్టుకుంటే, దేవుణ్ణి మనం పట్టుకుంటే బయట ఉన్న విగ్రహంలోని దేవుడు మనకు అర్థమవుతాడు. మొదటగా ఈ శరీరం అనే విగ్రహంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు నిగ్రహణ శక్తి ఇస్తే, వాటిని నిగ్రహించుకొని ఉంటే ఈ శరీరంలో ఉన్న దేవుడే ఆలయాలలో ఉన్న విగ్రహాల లోపల ఉన్న దేవుడు ఒకటే అని అర్థమవుతుంది. అందుకనే అంతర్ముఖ సమారాధ్య అన్నారు. అంటే ఈ శరీరంలో ఉన్న వాటిని నిగ్రహించుకొని చూస్తే, అంతర్ముఖమై చూస్తే, ఈ విగ్రహం లోపలికి తొంగి చూస్తే ఈ విగ్రహం లోపలనే నిగ్రహమూర్తి, నిగ్రహంగా ఉన్నటువంటి ఆ పరమతత్వము, ఆ భగవతత్వము మనకు తెలుస్తుంది. ఈ విగ్రహంలో ఉన్న భగవంతుడు ఎట్లా ఉన్నాడో తెలిస్తే బాహ్యంగా ఆలయాలలో ఉన్నటువంటి విగ్రహాలలో ఉన్నటువంటి భగవంతుడు మనకు అర్థమవుతాడు. అందుకనే ఈ విగ్రహంలో దేవుణ్ణి కనుగొంటే ఆ విగ్రహంలో దేవుడు ఎలా ఉంటాడో తెలుస్తుంది. ఈ విగ్రహంలో ఉన్న దేవుడు, ఆలయంలో ఉన్న దేవుడు, విగ్రహంలో ఉన్న దేవుడు ఒకటేనని ఎప్పుడు తెలుస్తుందో ఈ సర్వత్రా ఉన్న ఈ అండాండం అనే విగ్రహంలో ఉన్నది కూడా అదే భగవతత్వం అని తెలుస్తుంది. అందుకనే ఈ విగ్రహాన్ని ఛేదించాలి, ఈ విగ్రహంలో ఆలోచించాలి, ఈ విగ్రహంలో అన్వేషించాలి. శరీరం అనే విగ్రహంలో భగవంతుని ఎప్పుడైతే అన్వేషిస్తామో, నిగ్రహించి అన్వేషిస్తామో అప్పుడు దీంట్లో భగవతత్వం తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శరీరంలో ఉన్న దేవుణ్ణి మొదటగా కనుక్కొని సర్వత్రా ఉన్న దేవుణ్ణి కనుక్కున్నట్టే. అంటే ఇలా అనుకుంటే ఇల్లు ఏదుందో బయట అదే ఉందని తెలుస్తుంది. అంటే అంతర్బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనం. లోపల ఉన్నది అదే, బయట ఉన్నది అదే. అచలమై, శాశ్వతమై, సనాతనమై ఉన్నది అని అర్థం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు. జై గురు.